పసితనంలో బుద్ధావతారంలా ఉండే పిల్లల్లో కొంతమంది టీనేజ్లోకి వచ్చాక గాడి తప్పుతూ ఉంటారు. ఒంట్లో ఓవైపు హార్మోన్ల ఉధృతి, మరోవైపు తోటి పిల్లల ప్రభావం మూలంగా టీనేజీలో పెంకితనం, మాట వినకపోవటం, నోటి దురుసు, అతిగా అల్లరి చేయటం, మహా చురుకుగా కదలడం వంటి ప్రవర్తనాపరమైన లోపాలు కనిపిస్తూ ఉంటాయి. టీనేజీలో ఈ రకమైన ప్రవర్తనకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజ్‌లో జరిగే ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే, ఇండిపెండెంట్‌గా ఉందామనే ఆలోచన వాళ్ళకుంటుంది. కానీ కంప్లీట్‌గా ఇంకా వాళ్ళ ఉద్వేగాలు నియంత్రించుకోవటం అండ్ పర్ఫెక్ట్‌గా 360 డిగ్రీ థింక్ చేయగలిగే కేపబిలిటీస్ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి. కంప్లీట్ మెచ్యురేషన్ జరగదు. వాళ్ళకి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. అది ఇంకా మెచ్యూర్ అవ్వదు. సో, ఏదన్నా ఒక చిన్న ఉద్వేగం కలిగితే ఉద్వేగాలు, ఫీలింగ్స్ ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. కానీ వాటి నియంత్రణ కేపబిలిటీస్ ఇంకా కంప్లీట్ మెచ్యురేషన్ జరగదు. జరగనందుకు వాళ్ళ ఫీలింగ్స్‌ని, ఉద్వేగాల్ని విపరీతంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అది అవతల పేరెంట్స్‌కి అది యాంగర్ లాగా లేకపోతే నెగెటివ్ బిహేవియర్ లాగా కనిపిస్తుంది. అండ్ దానికి వాళ్ళిద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో, దీంట్లో ఫస్ట్ పేరెంట్స్ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ టీనేజర్ కంప్లీట్‌గా చిన్న పిల్లవాడు కాదు. అన్ని రకాలుగానే మన మీద డిపెండెంట్‌గా ఉన్న పిల్లలు ఇండిపెండెన్స్ కోసం మూవ్ అవుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు వినే ఒక మనిషి నంబర్ 1. రెండోది, వాటి గురించి వాలిడ్ సైంటిఫిక్ బిలీవబుల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకు కావాల్సినది ఇది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మూడోది, విచ్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు హై మోరల్ గ్రౌండ్ తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్. అంటే నేను చాలా పర్ఫెక్ట్, నేను అసలు నా లైఫ్లో ఏ రకమైన తప్పు చేయలేదు, నేను అన్నీ పర్ఫెక్ట్గా చేశాను అనే ఇంప్రెషన్ ఇద్దామని చూస్తే మీ టీనేజర్స్కి మీరు డోర్స్ క్లోజ్ చేస్తున్నట్టు. అలా కాకుండా ట్రూత్ఫుల్గా, ఎస్ నాన్న, నేను కూడా ఈ కొన్ని తప్పులు చేస్తూ ఇవి నేర్చుకున్నాను. కానీ నా అప్రిహెన్షన్ ఏంటంటే, నువ్వు ఈ తప్పుల మూలన ఈ ఇబ్బందులు పడకుండా ఉండటానికి నాకు తెలిసిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఈ రెండింటిని రంగరించి నేను హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనే ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మోస్ట్ లైక్లీ సొల్యూషన్ ఏంటి, అండ్ ఇవన్నీ చేసాం మేము, అయినా కూడా మా మాట వినట్లేదు అని అంటే, కొన్నిసార్లు కాన్సిక్వెన్స్ వాళ్ళు ఫేస్ చేస్తేనే నేర్చుకునే వయస్సు అది. సో, కొంతవరకు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ రానంత వరకు మీ పిల్లల్ని కాస్త కింద పడనిచ్చి వాళ్ళు హెల్ప్ అడిగినప్పుడు చెయ్యి అందించటం, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెట్టింగ్ దెమ్ లెర్న్. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయనిస్తే వాళ్ళలో చాలామందిలో పరివర్తన వస్తుంది. బట్ ఇంతకు మించి తీవ్రంగా వాళ్ళకి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీ డాక్టర్ సలహా తీసుకోవచ్చు.